ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని అర్థం చూసుకున్నామా? రండి చిన్న వచనం పాడుకుందాం అండి. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన శ్రేష్ఠుల సంగమై సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యువు చేయుడా మరణపముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. వాగ్దానం చూసుకుందామండి. 26వ కీర్తన 126వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. కన్నీళ్లు విత్తుచు మరి సంతోషగానముతో పంట పోసిద్దరు. కన్నీళ్లు విడుచుచు ఇత్తువాడు సంతోషగానముతో పంట పోసిద్దరు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కన్నీళ్లు విడుచుచు ఇత్తువాడు సంతోషగానముతో పంట పోసిద్దరు. ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, యేసయ్య, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వారి హృదయములలో సంతోషము దయచే ప్రభు. వాళ్ళ కన్నీళ్లు తుడిచి సంతోష హృదయములతో నిన్ను స్తుతించడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.